బనకచెర్లపై ఎలా ముందుకు వెళ్ళాలి? తొలి ఏడాది పాలనపై ప్రజల స్పందన ఏంటి? రాజధానిలో ఇంకా ఎవరెవరికి భూములు కేటాయించాలి? ఇలాంటి అంశాలపై చర్చించడానికి అమరావతిలో భేటీ అయింది ఏపీ కేబినెట్. అమరావతిలో కీలక నిర్ణయాల ఆమోదానికి ఇవాళ అవకాశం కనిపిస్తోంది. 12 అంశాల ఎజెండాతో పాటుగా రాజకీయ అంశాలపై కూడా చర్చించబోతున్నారు. రాజధానిలో 20,000 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభిస్తుంది. అమరావతిలో పలు సంస్థల భూ కేటాయింపులకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చించబోతూ ఉన్నారు. సుపరిపాలన తొలి అడుగు ఫీడ్బ్యాక్ పై కేబినెట్ తర్వాత మంత్రులతో చంద్రబాబు చర్చించబోతున్నారు. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటుకు ఆమోదం తెలపబోతోంది కేబినెట్. ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో అందుబాటులో కనిపిస్తూ ఉన్నారు. ఈశ్వర్, కేబినెట్ భేటీ స్టార్ట్ అయింది. చాలా కీలకమైన అంశాలకి ఇవాళ ఆమోదం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఆ తర్వాత ఏమన్నా బ్రీఫింగ్ కూడా ఉండబోతోందా? ఖచ్చితంగా 12 అంశాల అజెండాతో ప్రారంభమైంది. అయితే మరొక 8 అంశాలని టేబుల్ అజెండాగా చేర్చారు. మొత్తం 20 అంశాల అజెండాతో 20 ప్రతిపాదనలపైన కేబినెట్ చర్చించబోతుంది, ప్రధానంగా అమరావతికి సంబంధించి. ఎందుకంటే అమరావతి నిర్మాణాన్ని ఇప్పుడు గతంలో ప్రారంభించినప్పటికీ మళ్ళీ తిరిగి రావాల్సిన నేపథ్యం. అదే సమయంలో ఖచ్చితంగా 3 ఏళ్ల టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేయడానికి అట్లాంటి ప్రణాళిక ఏర్పరచుకుని ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ దిశగా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే చాలా కీలకమైన నిర్ణయాలను అమరావతికి సంబంధించి ఈరోజు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఫస్ట్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేయాల్సిన అవసరాన్ని ఖచ్చితంగా చెప్తూ, అలాగే సెకండ్ ల్యాండ్ పూలింగ్కి సిఆర్డీఏకి అనుమతించబోతోంది. సో ఇది చాలా కీలకమైన నిర్ణయంగా చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికీ 34,000 ఎకరాలు మొదటి దశలో తీసుకున్న నేపథ్యం కాబట్టి మళ్ళీ మరొక 40,000 ఎకరాలు తీసుకోవాలి. అందులో 20,000 ఎకరాలు ఇచ్చేదానికి రైతులు అంగీకరించారు కాబట్టి ఆ 20,000 ఎకరాలకి అవసరమైన అప్రూవల్ ఇవ్వడం, అదే సమయంలో మిగతా వాటికి సంబంధించి వాటికి చాలా కీలకమైన ఆమోదాలు ఇవ్వబోతుంది. మరొక వైపు వాటితో పాటు రాజకీయ అంశాలు ప్రధానంగా ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ అజెండా. వాటిలో ప్రధానంగా ఉన్న దాంట్లో కొన్ని కీలకమైనవి ఉన్నప్పటికీ కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలు. ఇక రాజకీయ అజెండాకి చూస్తే మాత్రం ఖచ్చితంగా బంగారుపాలెంలో జగన్ పర్యటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే వరుసగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలు, నిన్న నెల్లూరులో చోటు చేసుకున్న ఘటన, వేమిరెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి సంబంధించిన ఇష్యూ కావచ్చు, మిగతా ఇట్లాంటి అంశాలు, బనకచెర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు ఈరోజు కీలకంగా చర్చకు రాబోతున్నాయి. బనకచెర్లకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా 14వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. స్వయంగా ప్రధానిని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. అదే సమయంలో హోమ్ మినిస్టర్తో పాటు అందరినీ కలవబోతున్నారు. మరొక వైపు బంగారుపాలెంకి సంబంధించి ఇప్పుడే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే డీజీపీ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆయన కేబినెట్కి హాజరు కావాల్సిందిగా పిలిచారు. సో ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే చాలా 500 మందికి అక్కడ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఆంక్షలతో కేవలం 10 వాహనాలకు మాత్రమే అక్కడ అనుమతి ఇచ్చారు. కానీ అనుమతికి మించి ఆంక్షల్ని దాటుకొని పెద్ద ఎత్తున అక్కడ జనాలు గేదరవుతున్న నేపథ్యం కాబట్టి వాటి మీద చర్యలు తీసుకునే అంశం కావచ్చు, లేకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కొద్దిసేపటి క్రితమే కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ డీజీపీ కేబినెట్కి బ్రీఫ్ చేయబోతున్నారు. సో చాలా కీలకమైన రాజకీయ అంశాలు మాత్రం ఈరోజు రెగ్యులర్ అజెండా కంటే ఎక్కువ డామినేట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.